పశుశాలలో నీవు. అసలు తెలియని వాళ్ళ ఐక్యతతో ఉంటున్నారు. మహాజ్ఞాన సంగతులు పంపించరా ఈ ప్రపంచానికి? మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకున్న ప్రేమించిన తండ్రి, సంఘాలు మీవి, కుటుంబాలు మీవి, మా జీవితాలు మీవి. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, ప్రపంచాలు మీరు కలిగించారు ప్రభువా. కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదు. శాటిలైట్ ద్వారా ప్రపంచానికి ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మీరు అందించండి. ఇదేన దాసుని మరుగుపరిచి వాడుకొని సమస్త మహిమ మీరే పొందండి. సర్వాధికారి యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము తల్లి గర్భములో ఎప్పుడు మన ఈ గుండె చప్పుడు స్టార్ట్ అయిందనేది ప్రపంచంలో ఉన్న ఎవ్వరికీ తెలియదంటే తెలియదండి. కానీ ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటున్నాం కదండి. కానీ మనల్ని చేసిన దేవుడికి తెలుసు. ఆయన మనకి తండ్రి అవుతారు. ఆ తండ్రి ఈ భూమి మీద మనం 70-80 సంవత్సరాలు ఉండిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళాలనే ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ గ్రంథాన్ని ఏ తండ్రి రాసి ఇవ్వలేని ఈ స్వర్గలేఖని రాశారండి. కనుక మనం దీన్ని చదువుకోవాలి. చదువుకోకపోతే మనకేం అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఎన్నో చదువుకుంటూ ఉంటాం, ఎన్నో రకరకాలైన వాటిని చదువుకుంటూ ఉంటాం. కనుక ఇవన్నీ ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ ఇది శాశ్వతం. దేవుని వాక్యము శాశ్వత బంధం. కనుక ఈ శాశ్వత బంధాన్ని మనం ఈ చిన్న జీవితం కోసం బ్రతికేసి ఆ సంబంధాన్ని పోగొట్టుకుంటే అది కరెక్ట్ కాదండి. అందుకే యోబు గ్రంథంలో ఆయన రాస్తూ పరిశుద్ధాత్మతో నిండిన వాడై, నిజంగా యోబు గారు రాశారు, దావీదు గారు రాశారు, ఎవరో రాశారు అంటాం లేదండి, పరిశుద్ధాత్ముడు రాయించాను ఆ పుస్తకం ఇది. కనుక యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారండి. ఆయన మనము అంటే నాతో సొద్ద ఏమండి, నేను గొప్పవాడిని అంటానికి లేదండి. మనము అన్నాడు. మనము నిన్నటి వారమే, రేపు ఉంటామో ఊడిపోతామో తెలీదు. ఎవరికైనా తెలుసా? శాస్త్రవేత్తలకు తెలుసా? ధనవంతులకు తెలుసా? నియంతలకు తెలుసా? ఎవరికి తెలియదు. కనుక ఆయన రాస్తున్నాడు. మనం ఎవరమంటండి? నిన్నటి వారం. రేపు ఉంటామో లేదో తెలియదు. పడుకున్నావు లెగుస్తామో లేదో తెలియదు. పడుకున్నావు లెగుస్తావా తెలియదు. ఏమండి, ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు అంటున్నాడు. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీడ అంటే నీడ అక్కడే ఉంటుందండి, అలా వెళ్ళిపోద్ది. ఏది అంటే లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది. మన జీవితాలు కూడా అంతే అండి. అది రాస్తున్నాడు. ఏమండి, కనుక ఈ నీడ వంటి జీవితం, ఈ ఒక ఆవిరి వంటి జీవితం రకరకాలుగా వర్ణించాడు, ఎన్నో వర్ణించాడు. మనం ఈ సమయం కొరకు కొన్ని మాటలు మనం పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ వాక్యాన్ని ఆలోచిస్తా
అసలు ఎప్పుడు ప్రారంభమైంది అని కీర్తనకారుడిని అడిగితే కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 16వ వచనంలో ఆయన ఒక మాట చెబుతున్నాడండి. ఆ మధ్యలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? చదవండి, ప్రారంభం నుంచి చూసుకుందాం. 16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో అన్నాడు. అంటే నియమింపబడిన దినాలు మనకి భూమి మీద ఉండటానికి తల్లిలో లప్ టప్ అని స్టార్ట్ అయ్యి ఈ గుండె చప్పుడు స్టార్ట్ అయినప్పుడు లెక్కేసుకుంటున్నాడు. ఎవరండి? దేవుడు. అంటే ఈ గుండె ఎప్పుడు ఆపాలో ఎవరికి తెలుసండి? గుండెగా ఇచ్చిన దేవునికి తెలుసు, మనకి తెలియదు. ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదండి. కనుక ఇక్కడ ఏమన్నాడు? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే దేవుని గ్రంథములో మన గురించి రాసుకునే అంత చరిత్ర అండి మనదే. నేను వేస్ట్ అండి. ఎవరు వేస్ట్ అండి? వేస్ట్ అంటలేదండి బైబిల్. మన గురించి దేవుడు రాసుకున్నాడు. అంత గొప్పవారం మనం. మన దినములన్నీ ఆయన గ్రంథములో ఏం చేశాడంటండి? రాసుకున్నాడు, లిఖితములాయను. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచ్చినాలండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి అన్నీ ఇచ్చాడు దేవుడు. అన్నీ తీసేశాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసేసాడు. అన్నీ తీసేసాక ఈయన ఎందుకు ఉంచాలి? అది మరి మీకు అర్థమవుతుందండి. మనం చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, మరి దాన్ని ధ్యానించాలి కదా బైబిల్ని. సరే, యోబు గారు అవసరం, యోబు గారి భార్య అవసరం. ఈ మధ్యలో వచ్చిన వీళ్ళందరినీ కూడా ఏమి ఇచ్చేసాడు? పర్మిషన్ ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చేసాడు? శత్రువుకి. కానీ ఎవరిని ముట్టుకోవద్దు అన్నాడు? యోబు భార్యని ముట్టుకుంటానికి లేదు. ఎందుకంటే నీతిమంతుడు అనాలంటే అదే ఆవిడికే మళ్ళీ పిల్లల్ని కనాలి యోబు గారు. కనుక యోబు భార్య గారిని బ్రతికించాలి, తర్వాత ఎవరిని బ్రతికించాలి? యోబు గారిని పుట్టుకుంటానికి లేదు. చూసారా? మరి మధ్యలో వచ్చిన పిల్లలందరినీ కూడా ఏమి ఇచ్చేసాడు? పర్మిషన్ ఇచ్చేసాడు. అందుకే ఏమని అంటున్నాడండి ఆయన యోబు గారు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, నేను దిగంబరినై వచ్చి తిని, నేను మళ్ళీ ఎలా వెళ్ళిపోతాను అంటున్నాడండి? దిగంబరినై వెళ్ళిపోతాను అంటూ ఒక మంచి సంగతి చెప్తున్నాడండి మనందరికీ. ఏమంటున్నాడండి? దేవుడు ఇచ్చాడు. ఎవరైనా అనగలదు అండి ఈ మాట? కానీ యోబు గారు అంత మంచివారండి. దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. నా పిల్లల్ని, నా ఆస్తిని, నా సంపదని, నా పేరుని, నా ఘనతని, మొత్తం అంతా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. ఎవరి నామానికి మహిమ కలుగును కాక అంటున్నాడండి? దేవుని నామానికి మహిమ కలుగు అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడు మాట? ఎందుకు అంటున్నాడు ఆ మాట? అంటే దేవుని గురించి ఈయనకి ఏం తెలుసండి? యోబు గారికి అంతా తెలుసు, అంతా తెలుసండి. కానీ మనకు తెలియదండి. ప్రియమైన దేవుని వారలారా, యోబు గురించి దేవునికి తెలుసు, దేవుని గురించి యోబు గారికి తెలుసు. వాళ్ళిద్దరికున్న సంబంధం ఎంత గొప్పదో ఎవ్వరికి అర్థం అవ్వలేదు. స్నేహితులకి అర్థం అవ్వలేదు, ఎవరికి అర్థం అవ్వలేదు. వీళ్ళందరూ కూడా, స్నేహితులందరూ భార్య వచ్చి తిట్టింది, దూషించింది భర్తని.
స్నేహితులు వచ్చి కూడా నిందించారు. రకరకాలుగా అనేక రకాలైన విధానాలు అక్కడ జరిగినాయండి ప్రియమైన దేవుని వారలారా. కానీ యోబు గారు అదే విధంగా ఉన్నారు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పేరు పోయింది, ఘనత పోయింది, అన్నీ పోయినాయి. పోని శరీరమైనా బాగుందా అంటే యోబు గారి శరీరం కూడా ఏమీ లేదండి, బాగోలేదండి. శరీరం మీద కూడా దాడి చేసింది. కానీ దేన్ని ముట్టుకోవద్దు అన్నాడు? ఆ గుండెను, ప్రాణాన్ని. ఆలోచించాలి మనం. ఆ ప్రాణాన్ని, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపాన్ని ఆర్పటానికి శత్రువుకి ఏమి లేదండి, పర్మిషన్ లేదు అని లేఖనం చెప్తుంది మనకి. యోబు గారి ప్రాణాన్ని ముట్టుకుంటానికి శత్రువుకి అవకాశం ఉందండి అంటే ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదండి. కానీ ఆ ప్రాణాన్ని ముట్టుకుంటానికి, ఆయన దూషించటానికి ఎన్ని రకాలుగా ఎన్ని విధానాలుగా అది అసలు లేఖనాన్ని ఆలోచన చేస్తే యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం బాగా ఆలోచన చేయాలండి. విస్తరించి చెప్పను, మీరు బాగా ఆలోచన చేసి మహాజ్ఞాన సంగతులు మీరు ప్రపంచానికి అందచేయాలండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. యోబు తన దృష్టి యందు ఆ ముగ్గురు మనుషులు. యోబు గారికి ఎంతమంది స్నేహితులండి? ఎంతమంది స్నేహితులు? ముగ్గురు స్నేహితులు. తిట్టినా, భార్య తిట్టినా, ఎవరేమన్నా, దేవుణ్ణి దూషించమని భార్య వచ్చి చెప్పినా ఎవరి మాట యోబు గారు ఏం చేయలేదండి, అసలు వినలేదు. యోబు తన దృష్టికి తాను ఎలా ఉన్నాడని యోచించుకుంటున్నాడని ముగ్గురు స్నేహితులు ఏం చేశారండి, అర్థమైపోయింది. యోబు ఎలా ఉన్నాడు? నేను నీతిమంతుణ్ణి, మీరేమనుకున్నా పర్వాలేదు కానీ నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు. నేను ఎలా ఉన్నానో, నా అంతరంగం ఎలా ఉందో, నా జీవితం ఎలా ఉందో నాకు తెలుసు, దేవునికి తెలుసు అని కరెక్ట్గా ఉన్నాడు అన్నమాట. ముగ్గురు స్నేహితులు ఫెయిల్ అయిపోయారు. భార్య కూడా దురాత్మతో వచ్చి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు నిజంగా ఎలా మాట్లాడుతున్నాడో 2వ వచనాన్ని నుంచి చూడండి. ఏమంటున్నాడు? ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడగినట్లు చెప్పుకొనుట చూచి అతని మీద ఏం చేస్తున్నాడండి? ఎప్పుడు మనం వెళ్ళలేదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఈ రాత్రి. యోబు గారికి ఏ ఫీలింగ్ వచ్చేసిందండి? దేవుని కంటే, అండర్లైన్ చేసుకోండి మీరు వాక్యాన్ని, దేవుని కంటే యోబు గారు ఏమనుకుంటున్నాడండి? దేవుని కంటే తానే నీతిమంతుడని చెప్పుకుంటాం. ఆయన విన్నప్పుడు ఏమొచ్చిందండి? ఈయనకి బాగా కోపం వచ్చేసింది. నీతిమంతుడు లేడు ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. యోబు గారు కూడా నీతిమంతుడు అనడానికి ఆ దేశమంతటిలో నీతిమంతుడని దేవుడు అన్నాడు అంతే. కానీ యోబు గారిలో కూడా ఏముంది? పాపం ఉంది. ఈ జీవ గ్రంథాన్ని పట్టుకున్న మనలో, చూపులో, పాటలో, ఎక్కడో చోట ఏముందండి? పాపం ఉంది, అపరాధం అనేది ఉంది. కానీ పాపము లేని ఒకే ఒక్కడున్నాడు, ఆయనే ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రపంచ మోక్షప్రదాత అంటారు. ఆయన ఏమంటారు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరని ప్రపంచానికి సవాలు చేసిన పాపము లేని పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు అండి. ఈయన నా ప్రియకుమారుడు,
ఈయన అందు నేనేం చేస్తున్నాను తెలుసా? ఆనందిస్తున్నాను. కానీ యోబు గారు ఏమనుకున్నారు? నేనే నీతిమంతుడిని, నేనే గొప్పవాడిని అనుకున్నప్పుడు అంతే పరిశుద్ధాత్ముడు పట్టుకున్నాడు అంతే అక్కడ. తర్వాత ఎవరిని కూడా ఈయన పరిశుద్ధాత్ముడు అంటున్నాడు చూడండి. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్ని కూడా ఏం చేశాడు? యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్ని కూడా ఏం చేస్తున్నాడు ఇతను? పరిశుద్ధాత్మతో నిండిన వాడే. చదవండి. యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా బహుగా, మనం ఎవరి మీద దోషం మోపటానికి మనకు అధికారం, శిక్ష విధించాలన్నా, ఒక పాపిని పరిశుద్ధులుగా చెయ్యాలన్నా ఎవరికి ఉందండి అధికారం? దేవుడికే. దేవునికి మానవులకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుకి తప్ప ఎవరు కూడా మనం ఎవరికి తీర్పులు తీర్చడానికి మనకి రైట్స్ ఆన్సరు లేదండి. యోబు ముగ్గురు స్నేహితుల్ని కూడా తప్పు పట్టాడు. యోబు గారిని కూడా ఏం చేశాడు? తప్పు పట్టాడు. ఈయన ఎంత రాశాడు తెలుసండి? ఎన్ని రాశాడు తెలుసండి? 6 అధ్యాయాలు రాశాడండి. మీరు చదవండి. ఈయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఈ లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడే దేవుడు రాసిచ్చిన పుస్తకం అండి ఇది. కనుక దేవుడు రాసిచ్చిన ఈ పుస్తకాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చదవకపోతే నష్టపోయేది ఎవరు తెలుసండి? మనమే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈయన రాసిన 6 అధ్యాయాల్లో కూడా నా హస్తములు నాకు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మానవ నిర్మాణం గురించి కూడా 6 అధ్యాయాల్లో రాశాడండి. కనుక మీరు బాగా ఆలోచించేయాలి. ఎందుకు ఈ మొదటి రాత్రి 3 రోజుల మీటింగులకి మొదటి రాత్రి మాట చెప్తున్నానంటే, ఒక మనిషిని చంపటానికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ శత్రువు చంపటానికి రైట్స్ అనేవి లేవు. మీరు అసలు ఎవరికి భయపడవద్దు. అర్థమవుతుందండి? దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా దైవ సేవకుల్ని ఎవరు టచ్ చేయటానికి, ప్రపంచంలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అసలు దేవుడు పర్మిషన్ లేకుండా ఎవరు టచ్ చేయటానికి అసలు వీలు లేదండి. అలాంటి సార్వభౌముడు, సర్వాధికారుడు మనం నమ్ముకుని సేవిస్తున్న దేవుడు. అర్థమవుతుందండి? కనుక ఇక్కడ ఏమన్నాడంటే, అసలు ఎంత చక్కగా రాస్తున్నాడు బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళి బాగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు మనం ఆలోచించేద్దామండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని నేనేమో శత్రువుతో పోరాటం చేశాను. నీకు దేశమంతటిలో ఈ యోబు లాంటి కుమారుడు లేడని నేను గర్వంగా చెప్పుకున్నానయ్యా. నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? నువ్వేంటిలాగా నా గురించి నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నాకంటే హీరోవా నువ్వు? నాకంటే గొప్పోడువా? నాకంటే నువ్వేమన్నా మేధావివా అని దేవుడు మాట్లాడుతున్నాడు లేఖనంతో. యోబు గారితో ఏమని మాట్లాడుతున్నాడు? జ్ఞానము లేకుండా మాటలు చెప్పుచు నీ ఆలోచన చెరుపుతున్నా ఎవడో ఉన్నాడు మన ఆలోచనలు చెరిపేస్తానికి. ఉన్నాడా లేడా? ఎంతమంది ఉన్నారండి ఆలోచన చెరిపేసేవాళ్ళు? దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని సంఘం అంటే ఏంటో తెలుసు, సంఘానికి ఆయన ఎవరో తెలుసు, సంఘం అంటే ఏంటో తెలుసు, సంఘంలో మనం ఎలా ఉండాలో తెలుసు, దైవ సేవకుల్ని ఎలా మనం గౌరవించాలో తెలుసు. కానీ ఈరోజు దైవ సేవకుల్ని గౌరవిస్తున్నావా?
కనిపించే నీ సహోదరుడైన దైవ సేవకుడిని గౌరవించకుండా, కనిపించే నీ సహోదరిని గౌరవించకుండా, ఐక్యత లేకుండా ఐక్య క్రైస్తవ మహాసభలని మనం పెడితే దానికి విలువ ఎక్కడ ఉంది చెప్పండి? లోకంలో ఉన్న ఏమండి వాళ్ళకి అసలు తెలియని వాళ్ళ ఐక్యతతో ఉంటున్నారు. మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకున్న మనము సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఐక్యతతో ఉండాలి, బైబిల్ పట్టుకోవాలి. చనిపోయిన ప్రవీణ్ గారు కూడా ఐక్యత కోసమే మాట్లాడాడు. ఆయన చచ్చిపోయేదాకా ఆయన వీడియో ఒకటి కూడా నాకు కూడా రాలేదు, ఆయన చచ్చిపోయాక వచ్చింది. కనుక ప్రవీణ్ గారు చచ్చిపోయాక వీడియో వచ్చింది. ఇర్మియా గారు చచ్చిపోయాక మీరు వీడియోలు పంపకూడదు. ఇర్మియా గారు బతుకుండగానే, సేవకులు బ్రతుకుండగానే సేవ చేస్తున్న ఈ సబ్జెక్టులు ప్రపంచ నియంతలకి పంపించాలి. ఇది మా సబ్జెక్టు కాదు. ఎవరి సబ్జెక్ట్ ఇది? దేవుని సబ్జెక్టు. ఏమండి పనికిరాని సోదంతా పంపించున్నారే యూట్యూబ్ ద్వారా. మహాజ్ఞాన సంగతులు పంపించరా ఈ ప్రపంచానికి? ఇవి నా మాటలా, నా గురించా, నా జాతకం ఏమన్నాను? ఇది ప్రపంచ నియంత్రణనే నిలబెట్టే పుస్తకం ఇది బైబిల్ అంటే. జ్ఞానము లేని మాటలు చెప్పుచు ఆలోచనలు చెరుపుచున్న వీడెవడో నేను మహాజ్ఞానిని, నేను మహాపండితుడిని, నేను మహానియంత్రణి అంటే కుదరదు. యోబు గారిని పక్కన పెట్టినట్టుగా లేఖనంలో మనం ఆలోచన చేస్తున్నాం. యోబు ఏంటి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఎవరిని అనుకుంటున్నావు? నిన్ను హీరోగా నిలబెట్టాలని నేను దెయ్యంతో పంది వేశానయ్యా. ఏంటి ఆ మాటలేంటి? నువ్వు పౌరుషం తెచ్చుకుని ఏం కట్టుకో? నడుం కట్టుకో. నువ్వు నడుం కట్టుకో. నేనేం వేస్తాను నీకు? ప్రశ్న వేస్తాను. దేవుడు ప్రశ్నించాడు అనుకో, ప్రపంచంలో ఎవడైనా సమాధానం చెప్పేవాడు ఉన్నాడా? దేవుడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేవాడు ఎవడున్నాడండి ఈ ప్రపంచంలో? ఎవరు చెప్పలేరండి. యోబు చెప్పలేకపోతున్నాడు. నువ్వు నడుం కొట్టుకోవయ్యా, నేను ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పన్నాడు. అడుగుతున్నాడు ప్రశ్న. సమాధానం మీరు చెప్తారా? 3 రోజులు ఉంటాను ఇక్కడే. సమాధానం చెప్పేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉంటే తీసుకురండి. ఏమని ప్రశ్న అడుగుతున్నాడు? చదవండి. నేను భూమికి పునాదులు ఏం తొడగొట్టేస్తున్నావు? ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు? యోబు గారిని అడిగిన ప్రశ్నే లైవ్లో ప్రపంచంలో నియంత్రణలు అడుగుతున్నాడు దేవుడు. శాటిలైట్ ద్వారా అడుగుతున్నాడు దేవుడు. నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఏంటో డచ్చాలు కొడుతున్నావు ఏంటి అంటున్నాడు ప్రభు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావురా నాన్న శాస్త్రవేత్త? అయ్యా వైద్య శాస్త్రాన్ని అడుగుతున్నాడు. తెలుసా నీకు? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అడుగుతున్నాడు ఆయన. ప్రపంచాన్ని అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు? చదవండి. నీకేమన్నా ఉందా అన్నాడు. స్టడీ చేసి చెప్పు అన్నాడు. ఎవరిని? మనిషినండి, మనల్నే, నియంత్రణలే. నీకేమన్నా ఉందా? వివేకం ఉంటే నువ్వు ఏం చేయి, కంప్యూటర్లో కొడతావు, ఎక్కడ కొడతావు కొట్టు అన్నాడు. వస్తుందా? ఎక్కడున్నావు తెలుసా? నీకు వివేకం ఉంటే చెప్పవయ్యా అన్నాడు. చదవండి. నీకు తెలిసిన ఎడల అసలు దాని పరిమాణం ఏంటి? భూమికి పునాది ఎక్కడుంది? అసలు ఎక్కడుంది ఈ భూమికి? నీ ఇంటికి పునాది ఎక్కడుందో చూపిస్తావు, నీ ఆఫీసుకి పునాది ఎక్కడుందో చూపిస్తావు. నీకు ఏదో ఈ భూమి మీద మనం కట్టుకునే వాటికి పునాది చూపిస్తాం. కానీ భూమికి పునాది ఎక్కడుంది నాయనా అంటే ఎవరు చూపిస్తారండి? ఎవరు చూపించగలుగుతారు?
దేవుడు ప్రశ్నిస్తే ఎవరు మాట్లాడగలుగుతారండి? ప్రియమైన దేవుని వారలారా, సైలెంట్ అయిపోయాడు యోబు గారు. సంచలనం ఎత్తించేసాడు యోబు గారిని. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడండి ఆయన. మృతులను సజీవులుగాను, సజీవులు మృతులుగాను చేయగలిగిన సమర్థుడు ఆయనే. కుళ్ళిపోయిన యోబు గారి శరీరాన్ని మళ్ళీ ఎలా చేసేసాడు? మంచి యవ్వనస్తుడిగా చేసేసాడు. అదే భార్యకి మళ్ళీ రెట్టింపు పిల్లల్ని ఇచ్చాడు. పోయిన ఘనతంతా ఇచ్చేశాడు యోబు గారికి. మీరు చదవండి లేఖనాన్ని. యోబు గారిని దూషించిన ముగ్గురు స్నేహితుల కోసం ఎవరు ప్రార్థన చేయాలన్నారు తెలుసండి? దేవుడే. యోబు గారే ప్రార్థన చేశారు ముగ్గురు స్నేహితుల కోసం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. పశుశాలలో వచ్చాడని, పసిబాలుడుగా వచ్చాడని అనుకోకండి. ఆయన పసిబాలుడు కాదండి. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట కూడా నీ పలుకే ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు ఏ దేశానికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, ఏ జిల్లాకి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ప్రపంచ మోక్ష ప్రదాతగా ఆయన ఉన్నాడు. ఆయనే నీతిమంతుడు. ఆయన ద్వారానే మనకి పరలోకానికి మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే. ఆయనతో పోల్చటానికి ఆయన ఆది అందు ఉన్నాడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన జీవించువాడు. ఆయన నిన్న నేడు ఎవరితో ఉన్నాడండి? మనతో ఉండే దేవుడు. ఇమ్మానుయేలుతో వచ్చువాడు, నిన్ను కాపాడు ఇమ్మానుయేలు. కునుకడు నిద్రపోడు. నిన్ను ఎవరో టచ్ చేయటానికి, ఆయనతో నువ్వు ఉన్నంచేపు ఎవరు నిన్ను ముట్టుకుంటానికి అవకాశాలు ఉండవు. వాళ్ళకి అవకాశం ఇస్తే ముట్టుకుంటారు. కానీ ఈ ఇమ్మానుయేలుతో మనం ఉన్నంచేపు ఎవరు మనల్ని టచ్ చేయటానికి లేదండి. ధైర్యంగా బ్రతుకుదాం. నీతిమంతుడు సింహం వలే ధైర్యముగా ఉండండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. మనము నిన్నటి వారమే. మనకి ఏమీయో తెలీదు. ఏమీ తెలీదు. నాకు తెలుసు అనుకుంటే మన పిచ్చిబేమ. మనం నిన్నటి వారమే. లేఖనం చెబుతుంది మనకేమీ తెలీదు. భూమి మీద మన దినాలు నీడవలే గతించిపోతున్నాయి. నూతన సంవత్సరం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. ఒక సంవత్సరం ఏమైపోయింది? మన అకౌంట్లోంచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది, డౌన్ అయిపోయింది. సంవత్సరం వచ్చేసిందని ఆనందించాలా, డౌన్ అయిపోయిందని బాధపడాలా? నేడు ఎలా వెళ్ళిపోతుందో
60 అంటున్నావు, 70 అంటున్నావు, 80 అంటున్నావు, టుప్మంటున్నావు. అంతేనా? ఏంటది? ఎలా ఉంది? రేపు ఎల్లుండ ఆయన మాట్లాడతాడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. అనేకుల్ని మీరు తీసుకురండి. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. ప్రేమించిన తండ్రి, వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.